క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి క్రీస్తు ద్వారా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించుచున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం పరిశుద్ధ లేఖనాల్ని మనము ధ్యానించుకుంటా ఉన్నాము. ఈ యొక్క ధ్యానంలో మన విషయాలు ఆలోచించినప్పుడు సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనము నుండి 28 వచనాల వరకు ఉండేటువంటి విషయాల్ని ఆలోచన చేస్తూ ఉన్నాము. క్రీస్తునందు దేవుని బిడలారా, భూమి మీద ఉన్న వారందరిలో మానవులైనటువంటి మనం శ్రేష్ఠ జీవులు. దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలిక చొప్పున నిర్మాణము చేయబడినటువంటి వారం మనం అందరం కూడా. అయితే మనం భూమి మీద ఉన్నటువంటి వారందరిలో, అంటే అన్నిటిలో మనమే జ్ఞానవంతులు అని అనుకున్నాం. అయితే మనకన్నా మిక్కిలి శ్రేష్టమైనటువంటి జ్ఞానము గలవని సొలొమోను మహారాజు వివరించి తెలియపరిచాడు. అందులో ముఖ్యముగా మనము చీమలను గురించి ఆలోచన చేశాము. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలంలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అని చూశాము. ఇప్పుడు రెండవదిగా మిడతలు, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. ఏంటంటే చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మూడవదిగా మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును అని చదువుకుంటాం. నాలుగవదిగా బల్లిని చేతులను నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును అనేటువంటి మాటని మనము చదువుకుంటాం. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడలారా, కేవలం భూమి మీద మానవులైనటువంటి మనం ఒక్కరు మాత్రమే కాదు జ్ఞానవంతులు. మనకన్నా మిక్కిలి శ్రేష్టమైన జ్ఞానం కలిగినటువంటి జీవజలాలు అనేటువంటి ఉన్నవి అనేటువంటిది ఎంతో వాస్తవమని పరిశుద్ధ లేఖనాలు మనకి ఏం చేస్తూ ఉన్నాయి, వివరించి సంగతులను మనకు తెలియపరుస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా జ్ఞానము మనకు అవసరమే. మనకు జ్ఞానము కావాలన్నట్లయితే ఒక మాటని కొలస పత్రికలో ఏం చెప్పాడంటే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అన్నాడు. అంటే క్రీస్తు యొక్క ట్రెజరీలో గుప్తంగా దాచబడ్డాయి. ఏంటంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. బుద్ధి ఉంది అక్కడ, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు కూడా అక్కడ ఉన్నాయి. వీటిని మనం వినయమైనటువంటి భయభక్తులతో దేవుణ్ణి మనము అడిగినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రికలో ఆయన స్పష్టంగా చెప్పాడు, మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలంట అండి? దేవుణ్ణి అడిగితే దేవుడు ఎవరిని కూడా గద్దించకుండా దేవుడు ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని ఏం చేస్తాడంట? దయచేస్తాడు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన ఒక మాట చెప్పబడింది. అదే యాకోబు గారు ఒక మాట చెప్పాడు 16వ వచనములో, నా ప్రియ సహోదరులారా, మోసపోకడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏంటంటే అండి, ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవియు ఎక్కడి నుండి వచ్చేటువంటిది? తండ్రి అయినటువంటి దేవుని ద్వారా జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి మనకేం చెప్పబడును? అనుగ్రహింపబడును అని చెప్పబడింది. కాబట్టి మనం స్పష్టంగా మనము అర్థం చేసుకోవాల్సినట్టు ఏంటంటే, మనలో జ్ఞానం కానీ కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి.
ఎవరిని గద్దించుకోకుండా ఏం చేస్తాడు? ఆయన జ్ఞానం ఇస్తాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానము దేవుని యొక్క మనసును తెలుసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఎవరి గురించి? దేవుని గురించి నేను స్పష్టంగా తెలుసుకోవాలి అన్నట్లయితే గద్దించుకోకుండా దేవుడు ఇస్తాడు. ఇంకా దేవుణ్ణి మనం నైనా మీ యొక్క ఆలోచన ద్వారా మానవుల యొక్క శ్రేయస్సును కోరి మీరు మీ యొక్క మాటల్ని, మీ లేఖనాల్ని, మీ ఉపదేశాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. ఆ ఉపదేశాన్ని మేము మీ మనసుకు తగ్గట్టుగా తప్పు కానికోకుండా లేఖనానుసారమైనటువంటి మీ జ్ఞానాన్ని ఉపదేశించగలిగేటువంటి ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అని దేవుని దగ్గర ఏం చేయాలి? అడగాలి. ఎందుకంటే ఆయన జ్ఞానం ఏది? మన జ్ఞానం ఏది? మన జ్ఞానానికి ఆయన జ్ఞానానికి ఆకాశానికి భూమికి ఎంత దూరంగా ఉందో అంత దూరంగా ఉంది. కాబట్టి మన ఆలోచనల చేత దేవుని యొక్క ఆలోచనలు ఏం చేయలేము, మనం ఎరగలేము. కాబట్టి ఎవరి ఆలోచన చేత ఎవరిని ఎరగగలుగుతాము? దేవుని యొక్క ఆలోచనల చేత దేవుని యొక్క మనస్సుని మనం గ్రహించుకోగలుగుతాం. కాబట్టి ఆ మనస్సును తండ్రి నాకేం చేయి ఇవ్వు, వినేటువంటి శ్రోతలకు, మీ యొక్క బిడ్డలకి, నాకును ఆ ప్రయోజనకరం ఉన్నట్లు ఆ ఉపదేశాన్ని నేను అందించినట్లు ఆ జ్ఞానాన్ని తండ్రి నాకేం చేయి అనుగ్రహించమని దేవుని దగ్గర ఏం చేసుకోవాలి? అడిగితే ఆయన ఎవరిని కూడా ఏం చేయడంట? గద్దించుకోకుండా అందరికీ ధారాళంగా ఏం చేస్తాడు? దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అదే సొలొమోనుకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానము చేత ఆయన చీమల గురించి ఎంత అద్భుతంగా చెప్పంటే, చీమలో ఉన్నటువంటి ఆ జ్ఞానం, ఆ మిక్కిలి శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఎంత గొప్పదో మనము పోయిన వారంలో ఏం చేసాము? మనం చదువుకున్నాం. వాటికి ఒకే క్యూ ఉంది, అంటే వాటిలో క్రమశిక్షణ అనేటువంటిది ఉంది. దాని లైన్ని తప్పి అది ముందుకు ఏం చేయబడదు, వెళ్ళదు. అంటే క్రమమైనటువంటి సింగిల్ లైన్లో నిలబడద్ది. అందులో దానికి స్త్రీని పురుషుడైనటువంటి భేదం లేకుండా ఒకే లైన్గా ఏం చేయబడుతూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి అని చదువుకున్నాం. అలాగే వాటిలో ఉన్నటువంటి మరొక గుణాన్ని గురించి మనము ఆలోచించుకున్నాం కదా. అందులో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి గుణము, ఆ చీమలలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే, అవి ఏదైనా ఒక పని చేయాలని తీర్మానించుకుంటే అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఏం చేయదు, వెనకాడకుండా ఆ పనిని ఏం చేస్తాయి? సాధించేటువంటి గుణము అనేటువంటి దేంట్లో ఉంది? చీమలలో ఉంది. అలాగే చీమలలో ఉన్నటువంటి మరొక గుణము ఏది అని మనము చదువుకున్నామంటే, ఆ చీమలు వేసవి కాలంలోనే తన కొరకు ఏం చేసుకుంటాయంట? ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అంటే ఎంత జ్ఞానం గలవో చూడండి. బలము లేనటువంటి జీవులు, ఆ బలం లేనటువంటి జీవులంటి ఆ చీమలు తను ఎంతగా ఏం చేసుకుంటూ ఉన్నాయి, కాపాడుకుంటూ ఉన్నాయో మనము చదువుకున్నాము. అలాగే మనము కూడా అటువంటి జ్ఞానం కలిగి కూడా ఏం చేసుకోవాలి? మనం బ్రతకాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా కూడా ఉంది. ఈరోజు మన యొక్క పాఠంలో చిన్న కుందేళ్ళు ఏంటంట 26వ వచనం అంటున్నాడు. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును అని చెప్పాడు. ఎంత అద్భుతంగా ఉందంటే, దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ద రాక్ బర్డ్గర్ అన్నారు. ద రాక్ బర్డ్గర్స్ అని అన్నారు. అంటే ద రాక్ బర్డ్గర్స్ అని అంటే వీటిని చిన్న కుందేళ్ళు అన్నారు. నేను కూడా చాలా ఆలోచన చేశాను. యాక్చువల్లీ కుందేళ్ళు అంటే ఏంటి? మనం సాధారణంగా చూసేటువంటి కుందేలు అనుకున్నాం. అయితే ఈ సాధారణమైన కుందేళ్ళు కొన్ని తోటలలో, సేలల్లో దొరుకుతూ ఉంటాయి. మనుషులు నివసించేటువంటి స్థలాల్లో కూడా ఉంటాయి. అయితే ఈ రాక్ బర్డ్గర్స్ అనేటువంటివి ఇవి మనుషులు నివసించేటువంటి స్థలంలో నివసించవు. మనుషులకి చాలా దూరంగా ఉండి నివసించేటువంటివి ఈ యొక్క చిన్న కుందేళ్ళు. ఈ చిన్న కుందేళ్ళు ఎలా ఉంటాయంటే బ్రౌన్ కలర్లో ఉండి పైన సన్నగా రెడ్ కలర్తో ఉంటాయి అన్నమాట. పైన వాటిని ఎంత అద్భుతంగా ఉంటాయంటే చాలా అందంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉండేటువంటి జీవులు. వీటిని గురించి మనం కొద్దిగా ఆలోచన చేసినప్పుడు ఇవి నివసించేటువంటి స్థలం ఎక్కడంటే
పేట బీటులలో అన్నారు. పేట బీటులు అంటే బండ సందులలో ఏం చేస్తారంట అంటే బండ సందులు అంటే రాక్ అని అన్నారు. అంటే బండ సందులు అంటే మన సాధారణమైనటువంటి ఈ చిన్న చిన్న బండలు వాటి సందులలో ఈ చిన్న కుందేలు నివసిస్తాయి అనుకోవద్దండి. ఇవి ఎక్కడ నివసిస్తాయంటే అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలలో నివాసం చేస్తాయి. ఎలాగంటే కొండ మేకలు తెలుసు కదా, కొండ మేకలు చూస్తుంటే మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి. కొండ మేకలు సాధారణమైనటువంటి మేకలు వేరు, కొండ మేకలు వేరు. కొండలలో ఉన్నటువంటి మేకలు ఉన్నతమైనటువంటి దుర్గాలు అంటే ఎత్తుటైనటువంటి స్థలాల్లో ఏం చేస్తూ ఉంటాయి, నివాసము చేస్తూ ఉంటాయి. అది కొండలు అంటే రాళ్ళతో ఉండేటువంటి కొండలు మనకు ఎక్కువ శాతం కనబడవు. కానీ మనం చూసినట్టుగా మీరు జియోగ్రఫీ ఛానల్లో కూడా మీరు గమనిస్తే పెద్ద పెద్ద బండలు ఉంటాయి, కొండలు అలా చీలు ఉంటాయి. చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉత్త బండలతోనే నిర్మాణం చేయనటువంటివి. అటువంటి బండలలో ఉండేటువంటి సందులు ఉంటాయి కదా, ఆ బండ సందులలో నివాసాన్ని ఏం చేస్తాయి, ఏర్పాటు చేసుకుంటాయి. ఎందుకు అవి ఆ బండ సందులలో నివాసాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయంటే, ఒకటి మీరు గమనిస్తే ఎక్కడెక్కడ ప్రాణులు జీవిస్తూ ఉంటాయో సాధు ప్రాణులు ఉంటాయి, మృగాలు కూడా ఉంటాయి. వాటిని భక్షించేటువంటి వేటాడేటువంటి మృగాలు ఉంటాయి. అటువంటి ఆ మృగాలు చేత నుండి తప్పించుకోవడానికి ఉన్నతమైనటువంటి స్థలాలలో నివాసము ఏర్పాటు చేసుకుంటాయి, మొదటిది. రెండవదిగా వాటికి అపాయము అనేటువంటిది వస్తే అవి ఎక్కడికి వెళ్తాయంటే ఆ బండ సందులలో క్రాకిడ్స్ ఉంటాయి, బండ సందులు ఉంటాయి. ఈ బండ సందులలోకి వెళ్ళిపోయి ఆ బండ సందులలో నివసిస్తాయి. ఇంకా అవి ఎందుకు ఎత్తుటైనటువంటి స్థలంలో ఆ బండలలో నివాసం చేస్తాయి అంటే, ఎత్తుటైన స్థలంలో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే చుట్టుపక్కల ఏమి ఆపద వస్తూ ఉందో వాటన్నిటిని దూరం నుండి ఏం చేసేయచ్చు, గుర్తించవచ్చు ఎక్కడి నుండి ఆపద ఎలాగ వస్తుందని. అయితే ఈ చిన్న కుందేలకు కొన్ని ఫాక్స్ అంటే ఈ నక్కల ద్వారా, తోడేళ్ళ ద్వారా, లేక కొండలలో నివసించేటువంటి ఈ యొక్క చిరుతలు ఉంటాయి, కొన్ని చిరుతలు అక్కడ అలవాటు పడినటువంటివి. వాటితో అపాయం ఉంది, కానీ వాటితో ఈజీగా తప్పించుకుంటాయి. కొంచెం ఎక్కువ కష్టం దేని ద్వారా పడతాయంటే ఈ గద్దలు అనేటువంటివి చాలా అపాయకరమైనటువంటివి. దేనికి, ఈ చిన్న కుందేళ్ళకి. ఎందుకంటే ఇవి ఎత్తుటైన స్థలంలో ఈ యొక్క చిన్న కుందేలు నివాసం చేస్తే దానికన్నా ఎత్తుటైనటువంటి స్థలంలో గద్దలు తిరుగుతూ ఉంటాయి. అవి పై నుండి చూసి వీటిని వేటాడడానికి ఈజీగా ఏం చేస్తాయి, వేటాడతాయి మేడం. అంటే అటువంటి వాటి చేతుల నుండి కూడా తప్పించుకోవడానికి ఎక్కడ నివసిస్తూ ఉన్నాయి, అవి కొండలల్లో నివసిస్తూ ఉన్నాయి, బండ సందులలో నివాసం చేస్తున్నాయి. ఇందులో మనకేముందబ్బా, ఈ చిన్న కుందేళ్ళ ద్వారా మనకేమి పాఠం ఉందంటే, ఒకటి మీరు గమనించండి, కొండలల్లో నివసిస్తూ ఉన్నాయి, తర్వాత ఎక్కడ వెళ్తున్నాయి, బండ సందులలో నివాసం చేస్తూ ఉన్నాయి, తర్వాత అక్కడ తమకు అపాయం ఉంది, పైన ఆకాశ పక్షుల నుండి అపాయం ఉంది, మృగముల నుండి నాకు అపాయం ఉందని తెలిసినా కూడా అవి ఆ కొండలలో నుండి వేరే మరొక చోటుకి ప్రవేశం చేయవు, మరొక చోటుకి వెళ్ళవు. ఎంత కష్టమైన ఆ బండ సందులలోనే ఏం చేస్తూ ఉంటాయి, నివాసము చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే వీటి యొక్క లక్ష్యం ఏంటంటే, ఒక మాటని మీకు చదివి వినిపిస్తాను, మనకు అప్లై చేసుకోవడానికి ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం తీసుకుందాం ఒకసారి. 18వ కీర్తనని మనం గమనించుకుందాం. చూడండి, 18వ కీర్తన కీర్తనల గ్రంథము 18వ కీర్తనని 2వ వచనాన్ని మనం కానీ చదువుకుంటే, 18వ కీర్తన 2వ వచనం, కీర్తన 2వ వచనం మీరు గమనించండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ దుర్గము, నా శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. దుర్గము అని అంటే ఎత్తుటైనటువంటి స్థలములో నివసించేటువంటి వారు అని అర్థం.
కాబట్టి పూర్వము ఇశ్రాయేలీలు కూడా ఎత్తుటైనటువంటి స్థలంలో ఏం చేసేటువంటి వాళ్ళు, నివాసం చేసేటువంటి వాళ్ళు. ఇశ్రాయేలీలు యెరూషలేము దేవాలయము ఆ ఉన్నతమైనటువంటి సియోను అనేటువంటి పర్వతం మీద ఏం చెప్పినటువంటిది, కట్టబడినటువంటిది. అక్కడే తమ యొక్క నివాసాలు ఏం చేశారు, ఏర్పాటు చేసుకున్నారు. అందుకని కొండ మీద ఉన్నటువంటి పట్టణము ఏం కాదంట, యేసుప్రభు చెప్పాడు, మరుగై ఉండనేరదు. అంటే కొండ మీద కట్టబడినటువంటి పట్టణం కాబట్టి అందరికి ఈజీగా ఏం చేయబడుతూ ఉంటుంది, కనబడేటువంటిది. ఎందుకు ఇశ్రాయేలు అంత ఉన్నతమైన స్థలాల్లో వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటే, ఏ శత్రువుల చేత తమకేం కలుకోకుండా, అపాయము కలుకోకుండానికి ఆ ఉన్నతమైనటువంటి దుర్గాలలో ఏం చేస్తుంటారు, ఇశ్రాయేలీలు నివాసము ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగనే మనం గమనిస్తే మన భారతదేశంలో కూడా రాజుల యొక్క పరిపాలనలో, రాజుల యొక్క కాలంలో కూడా మీరు గమనిస్తే కోటలు ఎత్తుగా కట్టి దానికైనా పైన ఒక ఆయన నిలబడి ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటారంటే 4 పక్కల తమ దేశాన్ని కాపు కాస్తూ చూస్తూ ఉంటాడు. ఎవరైనా శత్రువులు వస్తున్నారా, మా దేశం పైన ఎవరైనా దండెత్తి వస్తున్నారా, మాకు ఎటువంటి అపాయమైన ఏమైనా ఉందని ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబడి చూసుకొని బోరలు చేతులు పట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎవరైనా శత్రువులు వచ్చారంటే వెంటనే ఆ బోర్నం చేస్తారు. గట్టిగా ఊదగానే ఉన్నటువంటి ఆ సైన్యం అంతా కూడా సిద్ధపడి యుద్ధానికి వెళ్తుంటారు. అలాగా వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి, కొండలలో చిన్న కుందేళ్ళు నివాసం చేస్తూ ఉన్నాయి. ఎటువంటి అపాయము తమకున్న స్థలాన్ని మాత్రం ఏం చేయబోయేవి, మార్చి వేరే స్థలానికి ప్రవేశించవు. అపాయం కలిగితే ఆ కొండ, ఆ బండ సందులకి ఏం చేస్తూ ఉంటుంది, ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ బండ అనేటువంటిది ఏదో మనం ముందుకు ఆలోచన చేస్తాం. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకున్న చూడండి, 62వ కీర్తన తీసుకోండి ఒకసారి. 62వ కీర్తనలో మనం గమనించుకున్నట్లయితే 6వ వచనం చూద్దాం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అని. అంటే నా ఎత్తైనటువంటి కోట ఆయనే, నేను ఏ విషయంలో కూడా నేనేం చేయబడను, కదిలింపబడను. ఆయనే నన్ను సంరక్షించి నన్ను కాపాడేటువంటి నా దేవుడు అనేటువంటి విశ్వాసం ఎవరిలో ఉందని అర్థమవుతుందా మనకి? ఇశ్రాయేలులో అదే విశ్వాసం ఉంది. దీన్నే మనం ఎవరిని చూసాము, చిన్న కుందేలు ఇటువంటి విశ్వాసం కలిగే అవి బండ సందులలో ఏం చేస్తున్నాయి, తమ కొరకు నివాస స్థలములను ఏం చేసేయండి, ఏర్పాటు చేసుకున్నాయి. అందుకని సామెతల గ్రంథంలో ఆయన ఊరికే చెప్పలేదు, సామెతల గ్రంథం ఆయన ఊరికే చెప్పలేదు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి, బండ సందులలో ఏం చేసుకుంటూ ఉన్నాయి, నివాసము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. అలాగనే ఈ బండ అనేటువంటిది ఎవరిని సూచిస్తూ ఉందంటే, ఈరోజు క్రీస్తు సంఘమైనటువంటి మనకు, దేవుని కుమారులు కుమార్తెనటువంటి మనకి ఎవరిని చూపిస్తూ ఉందంటే, ఆ క్రీస్తు అనేటువంటి బండను ఏం చేస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. మనకు ఏదైనా అపాయం కలగగా బండ నుండి దూరంగా వెళ్ళిపోతే మనం అపాయంలో పడతాం. కాబట్టి మనము ఆ బండను ఏం చేసుకోవాలి, ఆ పేట బీటులలో, ఆ బండ సందులలో ఆయనను ఆశ్రయించి అక్కడ ఉంటే మనము సురక్షితంగా చేస్తాం, నివాసము చేస్తాము. కాబట్టి క్రీస్తు అనేటువంటి బండ. దీన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము ఒక మాటను మనం చదువుకుందాం చూడండి. ఇక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. మీరు కానీ గమనిస్తే ఇక్కడ ఏం చెప్పానంటే, 4వ అధ్యాయాన్ని తీసుకుందాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక దృష్టాంతరాన్ని చూపించాడు. ఇశ్రాయేలు గురించినటువంటి విషయాల్ని ఆయన చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే మీరు గమనించండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరంటండి, క్రీస్తు. అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానము చేశారు, ఏలైనగా తమ్మును వెంబడించిన, నాకు ఈ పదం చాలా ఇష్టమైంది. తమ్మును ఏం చేసినటువంటి అంట, వెంబడించిన
ఆత్మ సంబంధమైన బండలోనిది ఏం చేశారు? త్రాగారు. అంటే ఎవరు త్రాగిరి? ఎవరు? ఇశ్రాయేలులు ఆత్మ సంబంధమైన బండలోని తాగారు. అంటే తమ్ముడు వెంబడించినటువంటి బండలోనిది వాళ్ళు ఏం చేశారంట? త్రాగారు. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఈ విషయాన్ని, తమ్ముడు వెంబడించినటువంటి అన్నమాట. మీరు కానీ గమనిస్తే నిర్గమకాండములో కానీ మీరు కానీ గమనిస్తే 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి తీసుకుంటే, ఇశ్రాయేలీలు అప్పుడే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చేసారు. ఈ బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. ఆ రెఫాదీము అనేటువంటి అరణ్యంలో వారు ప్రయాణము చేస్తూ వచ్చారు. ఆ ప్రయాణం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక రెఫాదీము అనేటువంటి ఒక స్థలంలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా మోషే మీద సనగడానికి మొదలుపెట్టారు. ఏమని సనగడానికి మొదలుపెట్టారంటే, అయ్యా మోషే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మా పశువులకి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, మా పిల్లలకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, మేము నీళ్లు సమృద్ధి కలిగి ఉన్నాం, ఎప్పుడు కూడా ఐగుప్తు దేశం మేము దాహం కొనలేదు. అయితే ప్రస్తుతం మేము ఇప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు మా పరిస్థితి, మేము దాహం కొంటా ఉన్నాము, మాకు నీళ్లు ఇవ్వమని అడిగారు. అంటే ఈ రెఫాదీము అనేటువంటి స్థలము ఎటువంటిదంటే ఒక ఎడారి అనేటువంటి ఒక ప్రాంతం. కాబట్టి ఎడారులలో నీళ్లు దొరకడం అనేటువంటిది చాలా కష్టం. ఒకవేళ దొరికితే చాలా అరుదుగా దొరుకుతాయి. దొరికినా కొంతమందికి మాత్రం దొరకచ్చు. అయితే ఇక్కడ కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు వాళ్ళు యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళే ఎంతమంది అంట? 6 లక్షల మంది. అందులో ఇటువంటి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో, యవనస్తులు ఎంతమంది ఉన్నారు. అంటే యుద్ధము చేయగలిగినటువంటి వారు అని అంటే మీరు కానీ గమనిస్తే ఆ యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు అని అంటే 30 సంవత్సరాలు పైబడినటువంటి వారు యుద్ధం చేయనటువంటి వాళ్ళు. అంటే చిన్నపిల్లలు 1 నుండి 25 సంవత్సరాలు, అంటే యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడికి వెళ్ళరు? యుద్ధానికి వెళ్ళంటే అప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. ఆ తర్వాత ఆ యుద్ధం నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు, అంటే 50 సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. అలాగే అక్కడ వృద్ధ స్త్రీలు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. అలాగే మీరు గమనిస్తే గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. అంటే ఒక పెద్ద సర్వ సమాజము ఆ ఐగుప్తు దేశం నిడిచి ఎర్ర సముద్రం దాటి ఏం చేస్తారు? ప్రయాణం చేసుకుంటూ వచ్చి రెఫాదీము అనేటువంటి స్థలముకు రాగానే దేవుని మీద తిరుగుబాటును చేశారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే, ఇదిగో ఈ నదిని కొట్టినటువంటి, సముద్రాన్ని కొట్టినటువంటి ఈ కర్రని నువ్వు చేత పట్టుకుని వెళ్ళి ఆ బండను ఏం చేయి, ముమ్మారు నువ్వు కొట్టినట్లయితే ఆ బండలోండి నీళ్లు సమృద్ధిగా మీకు కలుగుతాయని. అంటే ఎడారులలో ఇటువంటి బండలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి బండ నాకు అర్థమవుతూ ఉండేటువంటిది. తమ్ముడు ఏం చేస్తుందంట? ఆ బండ వెంబడించుకుంటూ వస్తూ ఉంది. ఎవరిని? ఇశ్రాయేలుని. అగ్నిస్తంభము మేఘస్తంభము ఎలాగ దేవుడు ఆకాశం అందు ఉంచి ఇశ్రాయేలుకు ఎండ దెబ్బ తగలనికోకుండా వెన్నెల దెబ్బ తగలనికుండా ఎలాగ కాపాడుకుంటూ వచ్చాడో, అలాగే ఈ యొక్క బండ కూడా ఏం చేసుకుంటూ వస్తూ ఉందని మనకు అర్థమవుతూ ఉంది. ఇశ్రాయేలును వెంబడించుకుంటూ వస్తూ ఉంది. ఈ సంగతులు చాలా ఉన్నాయి చరిత్ర. అయితే మీరు కానీ గమనిస్తే కొన్ని లక్షల మందికి ఆ బండ నుండి ఏం చేశారంటే వాళ్ళు నీళ్లు తాగారు. ఇది మొదటిసారి. రెండవసారి కూడా మీరు గమనిస్తే సంఖ్యాకాండములో 20వ అధ్యాయంలో మీరు గమనిస్తే 1 నుండి 13 వచనాలు వరకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 7వ వచనాన్ని కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే అక్కడ దేవుడు మోషేకు ఒక ఆజ్ఞాపించాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. అయితే మోషే కోపగించుకొని ఆ చేతిలో కర్ర తీసుకుని ఆ బండను కొట్టాడు. కానీ ఆ బండలో నుండి ఏం చెప్పబడిందంట? సమృద్ధిగా ఏం కలిగింది? వాళ్ళకి నీళ్లు దొరికాయి, వాళ్ళు త్రాగి తృప్తి పొందారు. దాన్నే ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు దాన్ని ఏమని చెప్తారంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరంట అంటే యేసు క్రీస్తు. అంటే వాళ్ళు ఎలాగా క్రీస్తుతో పార్టేకర్స్గా ఉన్నారో, అంటే క్రీస్తుతో కూడా సహభాగస్తులయ్యారో, ఆ నీరుని వారు ఏం చేయడం చేత? త్రాగడం చేత. అంటే తమ్ముడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన
అరణ్యములో వారిని వెంబడించుకుంటూ వచ్చాడు. ఈరోజు కూడా మీరు గమనిస్తే ఆ బండ క్రీస్తే అని చెప్పేశాడు. ఈరోజు మనం ఆత్మ సంబంధంగా ఈ యొక్క పాఠంలో క్రైస్తవులకు ఉన్నటువంటి మన యొక్క పాఠం ఏంటంటే ఆ బండ ఎవరంటండి? క్రీస్తు అని చెప్పాడు. అయితే ఈ బండను గురించి మనం ఆలోచిస్తే ఈ బండ ఏదంట, ఆయన తన యొక్క ఏకైక స్థానిక సంఘాన్ని గురించి చెప్తాడు. ఎవరి గురించి? తన ఏకైక స్థానిక సంఘమైనటువంటి తన సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించారా? అందుకని ఆయన ఏమనంటే, మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అక్కడ ఏమని ఉంటుందంటే మీరు గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయములో 16వ అధ్యాయము 18వ వచనం అంటున్నారు. అయితే ఈ 18వ వచనం చదవడానికి ముందుగా పైన 13వ వచనాన్ని మీరు గమనించండి. ఏమంటే, యేసు ఫిలిప్పీదైన కైసర్య ప్రాంతమునకు వచ్చి అని అన్నాడు. అంటే ఈ ఫిలిప్పీదైన కైసర్య ప్రాంతము ఎటువంటిదంటే పెద్ద ఉన్నతమైనటువంటి బండ. అది బండతో కూడినటువంటి ఒక స్థలము. అది ఏది? ఈ కైసర్య ప్రాంతము అని చెప్పబడినటువంటి ఈ కైసర్య ప్రాంతము, ఫిలిప్పీదైనటువంటి కైసర్య ప్రాంతము ఎటువంటిదంటే ఒక పెద్ద విస్తారమైనటువంటి బండ. మీరు కానీ గమనిస్తే మాకు పూర్వము మా పెద్దలు మేము నివసించేటువంటి ఈ ప్రాంతాన్ని మధుర రామస్వామి పాలి అంటారు. ఇక్కడ ఎంత పెద్ద బండ ఉందంటే మాకు తెలియదు, కానీ మేము విన్నటువంటిది. అంటే మాకు వెనకే ఉన్నటువంటి ఈ స్థలం పెద్ద బండలతో కూడినటువంటిది. ఈ బండ సుమారు కొన్ని కిలోమీటర్లు ఉంది ఈ యొక్క బండ కింద. కాబట్టి అటువంటి బండతో కూడినటువంటిది ఈ స్థలం. అలాగే యేసుప్రభు వారు కూడా ఫిలిప్పీన కైసర్య ప్రాంతానికి వచ్చాడే, ఆ బండ మీద నిలబడుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమని చెప్పాడంటే, లోకమంతా నన్ను గురించి ఏమనుకుంటా ఉందని తన శిష్యులను అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క తన భిన్నాభిప్రాయాలు తెలియపరిచారు. అయితే పేతురు గారు, నీవేమనుకుంటా ఉన్న పేతురు అంటే, పేతురు గారు వెంటనే అని చెప్పాడు 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అంటే క్రీస్తు, తమను వెంబడించినటువంటి క్రీస్తు అంటే ఏమని చదువుకున్నాము? అభిషేక్తుడు. క్రీస్తు అంటే ఏంటి అని చదువుకున్నాం మనం? బండ అని చదువుకున్నాం. అలాగే ఈ యొక్క అని చెప్పాను. అందుకు యేసు ఒక మాట చెప్పాడు, సీమోను బర్యనా, నీవు ధన్యుడవు, పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను, కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడు, మరియు నీవు పేతురువు ఈ బండ మీద. మీరు గమనించండి, మరియు నీవు పేతురువు. పేతురు అంటే రాయి అనే మాట అర్థం. పేతురు అనంటే కెఫా అనేటువంటి మాట అర్థం. కెఫా అనే మాటకిని పేతురు అనేటువంటి మాటకి అర్థం అంటే రాయి అన్నారు. రాయి అంటే చిన్న రాయి, ఒక జల్లి రాయి. రాయి అంటే రాయే, రాయి. ఇక్కడ అంటున్నాడు, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును ఏం చేద్దును? కట్టుదును అన్నాడు. అంటే ఎక్కడ కడతానన్నాడు? ఈ బండ మీద అన్నాడు. ఏ బండ మీద? క్రీస్తు అనబడినటువంటి ఈ బండ మీద సంఘములను కట్టుదుము అని అనలేదు ఆయన. అక్కడ ఏమంటున్నాడు? నా సంఘమును కట్టుదును. అది ఎవరిది అంటున్నాడు? నాది అని ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ సంఘము ఎవరిది? క్రీస్తుది. దీన్నే మనం ఏమని చదువుకుంటామంటే పెట్రాస్, పెట్రా అనేటు 2 పదాలు వాడారు. ఎవరు మిస్ చేసుకోవద్దండి దయచేసి. పెట్రాస్, పెట్రా అనేటువంటి 2 పదాలు గ్రీక్ పదాలు ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో వాడారు. ఆ మాటకి నిజమైనటువంటి అర్థం ఏంటంటే పెట్రాస్ అంటే రాయి అని అర్థం, పెట్రా అంటే ఏమంటే బండ అని అర్థం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే నా సంఘమును ఏం చేస్తాను? కట్టుతాను అన్నాడు. అందుకనే ఎంత స్పష్టంగా కొన్ని మాటలు చెప్పబడ్డాయంటే మీరు గమనించుకునండి. ఆ బండ అనేటువంటిది ఏదంటే క్రీస్తు అని మనం ఏం చేసాం? చదువుకున్నాం. దాన్ని ఇప్పుడు ఏమని చెప్పినట్టే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూడండి. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే
ఇక్కడ కూడా మీరు గమనించండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఎవరంటండి, ద కార్నర్ స్టోన్ అని చెప్పాడే, అంటే పునాది అని చెప్పాడే. వేయబడిన పునాది తప్ప మరొక పునాదిని ఎవడును వేయనేరడు. ఆ పునాది ఎవరంటండి, క్రీస్తు అని చెప్పబడింది కదా. కాబట్టి ఆ పునాది అనేటువంటిది ఎవరంట, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరేం చేయబడుతూ ఉన్నారు, కట్టబడి ఉన్నారు అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి ఎవరంటండి, మూలరాయి అని ఆయన స్పష్టంగా ఏం చేశాడు, ఆ సంగతిని చెప్పాడు. ఆ మూలరాయే ఆ సంఘం, అంటే అపోస్తులను ప్రవక్తలు వేసినటువంటి పునాది అని. అంటే క్రీస్తు యొక్క అంటే ఆ పునాది అంటే దేవుని యొక్క వాక్యమైనటువంటి పునాది చేత సంఘాన్ని కట్టారు. ఆ సంఘము పేతురు పైన కట్టలేదు, క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడింది. కాబట్టి పేతురు తన సంఘాన్ని కట్టుకోలేదు, పౌలు గారు తన సంఘాన్ని కట్టుకోలేదు. కాబట్టి మీరు వాక్యానుసారం ఎక్కడ మీరు ఆలోచించినా క్రీస్తు ఏం చెప్పి, నా సంఘమును ఏం చేస్తాను, కట్టుతాను. ఆ సంఘం ఎవరిదంట అండి, క్రీస్తుదే. దాన్ని ఏమంటే దేవాలయము అని పిలిచారు, దాన్ని ఏమనంటే కట్టడము అన్నారు. అంటే మీరు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి ఏం చేస్తున్నారు, కట్టబడుతున్నారు అన్నారు. కాబట్టి ఆ దేవాలయాన్ని ఆయన సంఘంగా ఏం చేశాడు, పోల్చబడింది. కాబట్టి సంఘాన్ని గురించి ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు, నా సంఘాన్ని ఏం చేస్తానన్నాడు, కడతానన్నాడు. కాబట్టి ఆ సంఘము ఎవరిదంటండి, క్రీస్తు. కాబట్టి ఈరోజు నువ్వు కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ క్రీస్తు అనేటువంటి ఆ సంఘములో మనం ఉంటేనే మనం సురక్షితంగా ఉండగలుగుతాం. మీకు పాయింట్ అర్థమైందా? ఈ యొక్క చిన్న కుందేళ్ళు ఎక్కడ నివసిస్తూ ఉన్నాయి, బండ సందులలో తమకు అపాయం కలగకుండా అక్కడ నివసిస్తూ ఉన్నాయి. అలాగే నీవు నేను కూడా క్రీస్తును ఆశ్రయించి క్రీస్తు సంఘములో ఉంటేనే తప్ప మనల్ని మనం ఏం చేసుకోలేము, రక్షించుకొనలేము. అందుకని నేను ఏం చెప్పే, నా సంఘమును ఏం చేస్తాను, కట్టుతున్నాను. అంటే ఈ సంగతులు చాలా సంగతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని సంఘాన్ని పోల్చి మాట్లాడుకుంటూ పోతుంటే చాలా సంగతులు వివరించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అందుకని నేను కొన్ని సంగతులు మాత్రమే వివరించుకుంటూ ఏం చేస్తాను, ముందుకెళ్తాను. అంటే ఆ బండ ఎవరంట అండి, క్రీస్తు. అంటే ఇశ్రాయేలు ఆ క్రీస్తు అనేటువంటి బండను ఆశ్రయించారు, కానీ ఆయనంత త్వరగా ఆయన ఏం చేశారండి, విసర్జించేశారు. ఎవరిని, ఆ బండలోనే తాగారు, తమను వెంబడించినటువంటి బండలోనే తాగారు, కానీ ఆ బండని వెంటనే ఏం చేస్తారండి, విసర్జించి వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు మనం ఆ క్రీస్తు అనబడినటువంటి బండ అనబడినటువంటి ఆయన స్థానిక సంఘంలో నివసించేటువంటి మనం ఏ మాత్రం కూడా ఏం చేయకోకుండా, విసర్జించుకోకుండా మన ఆ క్రీస్తు అనేటువంటి బండలో మనం నిలిచి ఉంటేనే మనం ఏం చేస్తామండి, సురక్షితంగా నివసించడానికి మనకేముంది, అవకాశం ఉంది. ఇది నంబర్ 1. రెండవదిగా మనం అదే సామెతల గ్రంథంలో మనము చదువుకున్నప్పుడు ఇక్కడ మిడతల గురించి ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడండి, మిడతలు కూడా ఎటువంటి వంటండి, మిడతలకు రాజు లేడు. ఎవరు లేరంటే మిడతలకి రాజు లేడు. ఈ మిడతలకు రాజు లేనప్పటికీ కూడా మీరు గమనిస్తే ఈ మిడతలంట రాజు లేడు, ఆయనను అవన్నీ ఏం చేయబడతానంట, పంక్తులుగా బయలుదేరుతూ ఉన్నాయన్నాడు. అంటే ఈ జీవి ద్వారా, ఈ యొక్క మిడతల ద్వారా మనకేమి ఆత్మ సంబంధమైనటువంటి పాఠము మనకుందా, ఏం చేసుకోవచ్చు, మనం కొద్ది విషయాలు ఏం చేద్దాం, నేర్చుకుందాం. ఒకటి, మనం చీమల గురించి ఆలోచించుకున్నాం, అలాగే చిన్న కుందేళ్ళని గురించి ఆలోచన చేసుకున్నాం. బండ సందులలో ఏం చేస్తున్నాయి, పేట బీటులలో నివాసం చేస్తున్నాయని దాని యొక్క పాఠాన్ని తీసుకొని ఆత్మ సంబంధంగా క్రీస్తు సంఘంలో ఉంటేనే ఒక వ్యక్తికి ఏముంది, రక్షణ అనేటువంటిది ఉంది అనేటువంటి సంగతిని ఆలోచన చేశాము. మూడవదిగా మిడతలకు ఎవరు లేరంటండి, రాజు లేడు. అయినను వాటి గురించి ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే, అయినను అవన్నీ పంక్తులుగా తీరి సాగిపోవును. అంటే ఎలా బయలుదేరుతాయంటండి, రాజు లేడు అంటే నాయకుడు లేనటువంటి జనులు ఏం చేయబడతారు, చెడిపోతారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు గమనించండి, యుద్ధాలు జరిగిన నాయకుడు కానీ చనిపోయాడు అనుకోండి, ప్రజలందరూ కూడా ఏం చేయబడతారు, చెదిరిపోతారు. అవునా? అంటే నాయకుడు లేనటువంటి జనులు చెదిరిపోతారు, చెడిపోతారు. మీరు ఇంకా గమనించండి, యేసుక్రీస్తు వారు
ఆఖరి రోజుల్లో ఆయన ఇంకా సిలుమానికి వెళ్ళడానికి ముందుగా యూదా ఇస్కరియోతు చేత ఆ శాస్త్ర పరిచయలకి పట్టబడ్డానికి ముందుగా ఏమి జరిగిందో మీరు గమనిస్తే ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు సైనికులు ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో గొర్రెల కాపురిని కొట్టెదురు, గొర్రెలు ఏమైపోతాయంట, చెదిరిపోను. అంటే నాయకుడు కానీ పట్టబడితే గొర్రెలన్నీ కూడా ఏం చేయబడతాయి, చెదిరిపోతాయి. అలాగే మీరు కానీ గమనిస్తే రాజు కానీ పట్టబడితే రాజ్యమంతా పట్టబడద్ది. కాబట్టి నాయకుడు కానీ పట్టబడితే ప్రజలందరూ పట్టబడ, అంటే ఒకవేళ నాయకుడు లేనటువంటి ప్రజలు కూడా ఏమైపోతారు, చెడిపోవడానికి ఏముంది అవకాశం అనేటువంటిది. మరి మిడతలకి ఏ నాయకుడు ఉన్నాడు? మిడతలకి ఏ రాజుండి మన పలానా చోటుకి వెళ్తాం, పలానా పొలాలపైన మనం యుద్ధం చేద్దాం అని ఎవరు చెప్తున్నారు? వాటికి ఎవరు చెప్పలేదండి. ఆశ్చర్యకరంగా అద్భుతంగా పంక్తులుగా ఏం చేయబడతా ఉన్నాయి, అన్నీ కూడా బయలుదేరుతూ ఉన్నాయట. దీని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని విషయాల్ని ఆలోచన చేసుకున్నప్పుడు గత ఫిబ్రవరి నెలలో ఇదే సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి కరోనా అటువంటి ఒక విపత్తు ఇప్పుడు జరిగింది. అలాగే ఇంకొక విషయాన్ని మనం ఇప్పుడు గమనించాం, ఒక గ్యాస్ లీక్ అవడం చేత ఏం చేయబడుతుందండి, ఏ ప్రాంతం అది, విశాఖపట్నంలో కొన్ని మరణాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాణాయాప స్థితిలో విశాఖపట్నంలో ఉన్నారు, గమనించారా? అలాగే మన ఈ యొక్క విపత్తు జరిగినటువంటి ఇదే సంవత్సరంలోనే మొదటగా జరిగినటువంటి విపత్తు ఇది ఏదంటే పాకిస్తాను ఇండియా అనేటువంటి బార్డర్లో జరిగింది ఒకటి. తర్వాత సౌత్ ఆఫ్రికాలో కీనియా, తర్వాత ఐథోపియా, ఉగండా, సొమాలియా అనేటువంటి ప్రాంతాలలోకి మిడతలు దండోపదండాలుగా వచ్చి వారు వేసుకున్నటువంటి కొన్ని ఎకరాలకి, కొన్ని లక్షల ఎకరాలు పంటని ఏం చేశాయంట, ఆ మిడతలన్నీ వచ్చి వాటిని తినివేశాయి. మీరు దాన్ని యూట్యూబ్లోనూ మీరు చెక్ చేసుకోండి. ఆ మిడతల్ని ఎప్పుడు కూడా ఎవరు మనం చూడలేదు. దాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 70 సంవత్సరాలలో ఆ యొక్క సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ విపత్తుని చూడలేదంటండి. అంత భయంకరమైనటువంటి ఒక విపత్తు జరిగింది. మిడతలు తండోపతండాలుగా వచ్చి ఆ యొక్క పంట చేలల్లో పడిపోయి మొత్తాన్ని ఏం చేశాయంట, నాశనము చేసేసాయి. అలాగే మన ఇండియాలో కూడా పాకిస్తాన్లోను, అలాగే గుజరాత్, రాజస్థాను, పంజాబ్ ప్రాంతంలో 1993లో జరిగినటువంటిది. ఇప్పుడు 2020లో కూడా అదేవిధంగా ఈ యొక్క మిడతల యొక్క దాడి చేత సంపూర్ణంగా ఏం చేసండి, వాళ్ళ యొక్క వేసుకున్నటువంటి పంట అంతా కూడా నాశనం అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక రీసెర్చ్లో ఏం తెలియదంటే మిడతలు 10 రకాలైనటువంటి మిడతలు ఉన్నాయంటండి. ఈ 10 రకాలైనటువంటి మిడతలలో ఎవరు కూడా ఎటువంటి మిడతల చేత అపాయమైనటువంటి లేదు. ఇప్పుడు మనం కూడా గడ్డిలో మనం నడిచినా కూడా కొన్ని మిడతలు కనబడుతూ ఉంటాయి. అవి ఎటువంటిగా అపాయం కలిగజేవి. ఏ అపాయం కలిగిస్తాయంట, ఎడారుల భూములలో ఉండేటువంటి మిడతలు చాలా అపాయకరమైనటువంటి మిడతలు. అవి ఎడారులు ఉంటాయి. అయితే ఎక్కడ వర్షం పడిందో ఆ వాసనను బట్టి, ఏది వర్షం పడినటువంటి వాసనను బట్టి తండోపతండాలుగా అన్ని మిడతలు వచ్చి పంట చేలల్లో పడిపోయి పంటనంతటి ఏం చేస్తాయంటండి, నాశనము చేస్తూ ఉంటాయి. మీకు ఒక విషయం తెలిసిన, ఒక్కొక్క మిడత రోజుకి 2 గ్రాములంతా ఆహారం తీసుకుంటుందంట. ఎంత? 2 గ్రాములు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మిడతలు ఎన్ని ఉంటాయంట, అవి ఒక్కసారిగా బయలుదేరి కానీ వస్తే 4 కోట్ల మిడతలు ఉంటాయంట. ఎన్ని కోట్ల మిడతలు? 4 కోట్ల నుండి కొన్నిసార్లు అవి 8 కోట్ల మిడతలు కూడా అవుతాయంటండి. దీని యొక్క వేగం 16 కిలోమీటర్ల నుండి 19 కిలోమీటర్ల స్పీడ్లో పోతాయంటండి. ఇలా వెళితే ఈ యొక్క మిడతలు సుమారుగా ఆహారాన్ని ఎంత తింటాయంటే తెలుసునేవి, ఈ 4 కోట్ల మిడతలు తినడానికి ఆహారం ప్రారంభిస్తే సగటుగా ఒకరోజు ఒక మనిషి 3500 మంది, అంటే 35,000 మంది తినగలిగినటువంటి ఆహారాన్ని 4 కోట్ల మిడతలు ఏం చేస్తాయంటండి, ఆహారాన్ని తినేస్తాయి. చూడండి
అంటే వాటికి ఎవరు లేరండి? రాజు లేడు. అయినా కూడా తండోపతండాలుగా ప్రయాణం చేసి వచ్చి మనుషులు వేసుకున్నటువంటి పంట పొలాల్లో పడి వాళ్ళ పంటనంతటిని ఏం చేస్తున్నాయి? అవి నాశనము చేస్తూ ఉన్నాయి. చూడండి, వాటిని అనుకుంటాయి బుద్ధి లేని జీవులని. అయితే మిక్కిలి శ్రేష్టమైనటువంటి ఏం కలిగినటువంటివి బుద్ధి కలిగినటువంటి జీవులు అనేటువంటి సంగతి మనకేం చేయబడుతుంది అర్థం. అంటే వాటిలో ఉన్నటువంటి ఐక్యత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి సుమా. వీటిలో ఉన్నటువంటి ఐక్యత, మిడతలలో ఏముంది? ఐక్యత. ఐక్యత ఉంటే ఏముంది? బలం ఉంది. అందుకనే కీర్తనకారుడు ఒక మంచి మాటను మీరు గమనించండి. 133వ కీర్తనలో ఆయన ఏం చెప్పాడంటే, 133వ కీర్తన మొదటి 1-2 వచనాలు కానీ మనం గమనిస్తే, నూట 33వ కీర్తనలో ఆయన ఏం చెప్పంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి హారోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇంకా చెప్పాడు, సియోను కొండ మీదకి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును అని అన్నాడండి. అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడము ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ఈ కీర్తనకారుడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడో మనకు ఒకసారి కానీ మనం కానీ అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలు దేశము ఐక్య రాజ్యంగా ఉన్నటువంటిది సౌలు కాలంలోనూ, దావీదు కాలంలోనూ, సొలొమోను కాలంలో రాజ్యం ఎలాగుండిందండి? ఐక్యత కలిగి ఉంది. ఈ సొలొమోను కాలము తర్వాత రెహబాము కాలంలో రాజ్యము రెండుగా ఏం చేయబడింది? డివైడ్ అయిపోయింది. 10 గోత్రాలని యెరోబాము పరిపాలన చేశాడు. 2 గోత్రాలని రెహబాము ఏం చేశాడండి? పరిపాలన చేశాడు. అంటే వీళ్ళలో డివిజన్స్ కలగడం చేత, వీళ్ళు భిన్నాభిప్రాయంలో రావడం చేత, రాజ్యము 2గా ఏం చేయడం చేత, విడిపోవడం చేత మరొక రాజులు వాళ్ళని ఎంత ఈజీగా వాళ్ళపైన దాడి చేసి దండెత్తి వచ్చి అటుపక్క ఇశ్రాయేల్ని అష్షూరు చెరకి తీసుకుని వెళ్ళిపోయారు. ఇటుపక్క వచ్చి ఈ యొక్క యూదులని బబులోను చెరకి ఏం చేశారండి? తీసుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటి? వారిలో ఏం లేదు, యూనిటీ అనేటువంటిది లేకపోవడం చేత వారు చెరపట్టబడ్డారు. ఇంకొకటి చాలా సంగతులు ఆలోచించవచ్చు. వాళ్ళ యూనిటీ అనేటువంటిది లేకపోవడం చేత రాజ్యము 2గా విభాగింపబడడం చేత, అలాగే విభాగింపబడితే ఎవరు రాజ్యం వాళ్ళు పరిపాలన చేసుకోలేరు. ఖజానాదారుని కూడా ఏం చేయాలి? ఖజానా అంటే ఉన్నటువంటి దేశంలో ఉన్న సంపత్తిని ఏం చేసుకోవాలండి? 2 భాగాలుగా ఏం చేసుకోవాలి? విభజించుకోవాలి. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రం అఖండ ఆంధ్రాగా ఉన్నింది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయింది? 2 భాగాలుగా విడిపోయింది. విడిపోయినటువంటి దాంట్లో ఒకటేమో తెలంగాణ, మరొకటేమో ఆంధ్ర, సీమాంధ్ర అనేటువంటి దీనికి వచ్చేసింది ఆంధ్ర ప్రాంతం. మీరు కానీ గమనిస్తే మొత్తం ఆ అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో, తెలంగాణలో జరగడం చేత వారికి వనరులు సమృద్ధిగా కలిగి ఉన్నాయి. ఇటుపక్క ఆంధ్రలో అంత అభివృద్ధి కలగకపోవడం చేత ఈరోజు చాలా దేశంలో ఆంధ్రలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే రాజకీయంగా వాళ్ళు విడిపోవడం చేత ఒకటి, ఈ విడగొట్టడంలో కూడా రాజకీయ నాయకుల యొక్క కుతంత్రం ఉంది, వాళ్ళ యొక్క తంత్రాలు ఉన్నాయి. తమ యొక్క పబ్బాన్ని ఏం చేసుకోవడానికి, గడుపుకోవడానికి తెలుగు వాళ్ళని ఏం చేసేస్తారు? విభజన, డివైడ్ చేసేస్తారు. అంటే ఒక విధంగా ఆర్థికంగా కూడా ఏం చేసుకోవాలి? డబ్బులు డివైడ్ చేసుకోవాలి. అలాగే రాజ్యాలు కూడా ఏం చేసుకోవాలి? డివైడ్ చేసుకోవాలి. నీళ్ళను కూడా ఏం చేసుకోవాలి? డివైడ్ చేసుకోవాలి. ఆహారాన్ని కూడా ఏం చేయాలి? డివైడ్ చేసుకోవాలి. రాజధానులు ఏం చేసుకోవాలి? డివైడ్. అంటే ఇన్ని ఇబ్బందులు కలిగి ఉంటాయి. అలాగా ఐక్యరాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం అది విడిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఖజానా ఒకరు అభివృద్ధిగా ఉంటారు, ఒకరికి ఏమైపోతారండి? లేమి కలగద్దండి. కాబట్టి సహోదరులు ఏం కలిగి ఉండడం చాలా మంచిదంటండి. ఆ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైనటువంటిది అని అన్నాడు. అంటే ఐక్యత అనేటువంటిది చాలా అవసరం. ఈరోజు మీరు గమనించారనుకోండి, దేశాలలోనే ఏం లేదండి,
ఐక్యత అనేటువంటిది లోపించింది. అలాగే కుటుంబాలలో ఏం లోపించిందండి? ఐక్యత అనేటువంటిది లోపించింది. ఐక్యత ఎప్పుడైతే లోపించిందో ఇతరులు మన పని ఈజీగా దాడి చేసి మనల్ని స్వాధీనం చేసుకోవడానికి ఏముందండి? అవకాశం ఉంది. కాబట్టి యూనిటీ అనేటువంటి ఐక్యత అనేటువంటి చాలా ఏం చెప్పినటువంటిది, బలమైనటువంటిది. ఈరోజు మనకు ప్రధానమంత్రులు ఉన్నారు, కుటుంబానికి నాయకుడు ఉన్నాడు. ఆయన కుటుంబానికి నాయకుడు ఉండి, తండ్రి ఉండి కూడా ఒక కుటుంబంగా కట్టుకొని కుటుంబాన్ని ఏం చేసుకోలేకపోతున్నాడు, నడిపించలేనటువంటి పరిస్థితి. కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములని ఒక తాటిపైనకి తీసుకొచ్చి, పిల్లలు ఒక తాటిపైన తీసుకొచ్చి ఒకే మార్గంలో నడిపించుకొని పోదామంటే చాలా కష్టపడతా ఉన్నాం ఇప్పుడు పరిస్థితి. అలాగే రాజ్యాలు కూడా ఒకే మాట పైన వెళ్ళాలనుకుంటే కష్టపడతాం. కారణం ఏంటంటే వీరిలో ఉన్నటువంటి ఏముందండి? భిన్నాభిప్రాయాలు. గమనించండి సోదర సోదరిమణులారా, ఒకప్పుడు మన భారతదేశం ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటిది. ఆ ఉమ్మడి కుటుంబంగా ఉండడం చేత, ఉమ్మడి కుటుంబాలు ఉండడం చేత చక్కగా అభివృద్ధి చెందింది. దీన్ని చాలామంది ఏమనుకున్నారంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం చేత అభివృద్ధి లేనికి రారు. అంటే అభివృద్ధిలోకి ఎందుకు రారంటే ఒక వ్యక్తి కష్టపడి పనిచేసి అంటే ఇంకా ఆ కుటుంబాన్ని అంతటినీ పోషించాలంటే దరిద్రతే వస్తుంది. అది అందరూ కష్టపడి అందరూ కూడా కష్టపడితే కుటుంబాన్ని ఏం చేసుకోవచ్చు? చక్కగా పోషించుకోవచ్చు, అభివృద్ధిలోకి తీసుకుని రావచ్చు. అయితే ఒంటికాడిగా వెళ్ళిపోతే ఎలాగుంటుందండి? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, వేరుండు గోడవాడు స్వేచ్ఛానుసారంగా ఉండాలనుకుంటా ఉన్నాడు. ఈరోజు మీరు గమనించండి, కుటుంబాలలో ఐక్యత లోపించింది, కుటుంబాలు విచ్ఛేదనం అయిపోతూ ఉన్నాయి. మేమందరూ స్వతంత్రంగా ఉండాలని వారు కుటుంబాలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. వాస్తవానికండి ఒక కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కలిసి నివసం ఎంత మనోహరం అండి. నేను ఒక్కొక్కసారి చూస్తానండి, మా అన్నదమ్ములు అందరూ కూడా, మా సడుగుళ్ళు, వారి భార్య పిల్లలు అందరూ కూడా మా గ్రామంలోకి వెళ్ళి ఒక్కసారి కానీ కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో అది అనుభవిస్తే ఆ యొక్క అనుభవం అర్థమవుతుందండి. అయితే వారిలోనే భిన్నాభిప్రాయాలు వచ్చి వాళ్ళు కానీ విడిపోతే పరిస్థితులు ఎలాగుంటాయండి? ఆ సంతోషం ఉండదు. ఎలాగుంటుందంటే ఒంటె పెంటె, అంటే ఒంటిగాడు జీవించాల్సిన బ్రతుకులు ఏర్పడతాయి. కాబట్టి ఏమవసరం ఉంది? సహోదరుల్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ అంటే వీళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ఉమ్మడి కుటుంబంగా ఏం చేయడం మేలు? ఏం చేయడం మేలు అండి? నివసించడం మేలు. అలాగే దేశంలో ఐక్యత లేదు. అలాగే మీరు కానీ గమనిస్తే సహోదరులలో ఏం లేదండి, ఐక్యత లేదు. కుటుంబాలు విచ్ఛేదమైపోతున్నాయి. ఈరోజు మీరు కానీ గమనిస్తే కుమారుడుకో లేక వివాహం చేసుకొని రాగానే కుమారునికి వచ్చిన కోడల్లో ఆలోచించేటువంటి ప్రతి మాట ఏమంటే ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు మా సొంత కుటుంబాలు మేము కట్టుకుందామా అని ఎప్పుడు ఇదే వచ్చినప్పటి నుండి ఆలోచన అదండి. కుటుంబాలను కట్టుకుందామే, ఈ కుటుంబం నా కుటుంబం అనుకుందామే, నా కుటుంబాన్ని నేను పోషించుకుందాం, అటువంటి ఆలోచన ఉండదండి. అది ఏంటో ఒకటి వస్తే మగపిల్లలలో అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేకపోతే రెండోదిగా వస్తే ఆడపిల్లలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు అంటే అంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎందుకో ఈ విషయాన్ని నేను చెప్తున్నట్టు మాట కొంచెం మీకు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. భౌతిక సంబంధమైనటువంటి కుటుంబాలు ఏమైపోయింటే ఐక్యత లేకుండా, ఐక్యత లోపించి వెడలిపోయాయి. అలాగే దేశాలు కూడా ఏం చెప్పండి, ఐక్యత లేకుండా విడిపోయాయి. అయితే మీరు కానీ గమనించుకున్నట్లయితే ఇవన్నీ ఫెయిల్ అయినటువంటి కుటుంబాలు, దేశాలు విచ్ఛిన్నం చెంది అంటే విడుదలై ఒకరికొకరు సంబంధం లేకుండా, ఉమ్మడి లేకుండా పోవడం. అందుకనే దేవుడు అద్భుతంగా తన సంఘము అనేటువంటి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని అన్నాడు. అంటే కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ కుటుంబాన్ని ఏం చేశాడండి? కట్టాడు. ఇక్కడ స్త్రీ అని భేదం లేదు, ఇక్కడ పురుషుడని భేదం లేదు, ఇక్కడ ఐశ్వర్యవంతుడని పేదవాడని లేదు, ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడు లేదు. అందరూ సంఘంగా ఏకంగా ఏం చేసుకుంటూ ఉన్నాము? కూడి
పరలోకమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక విధంగా మేము కూడా ఇండివిజువల్గా ఉండాలి, మా కుటుంబాలు మేము కట్టుకుంటాం, మేము ఇండివిజువల్గా ఉండాలంటే స్థానిక సంఘంలో ఇంతమంది 200 మంది 300 మంది 500 మంది ఒక్క చోట ఏం చేస్తున్న పని లేదు, కూడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ భౌతిక కుటుంబాలు ఫెయిల్ అయిపోయాయి కాబట్టి దేవుడు ఆత్మస్థమైనటువంటి ఒక పెద్ద కుటుంబాన్ని ఏం చేశాడు? ఆయన కట్టాడు. ఆ కుటుంబంలో ఏముందంట? ఐక్యత ఉంది. ఆ కుటుంబంలో ప్రేమ ఉంది. ఆ కుటుంబంలో ప్రేమ అనురాగం ఉంది. ఆ కుటుంబంలో ఎంత ఐక్యత ఉందంటే ప్రతి ఒక్కరూ తమ చేతులు ఎప్పి ధారాళంగా తమ కానుకలు ఏం చేస్తున్నారు? దేవునికి ఇస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ ఇచ్చేటువంటి కానుకలు 50,000 ఉండొచ్చు, లక్ష రూపాయలు ఉండొచ్చు. ఎంతో తమ సామర్థ్యం అందరు పిడికిడి వేగానే ఏం చేయబడుతుందండి? అంత సమృద్ధి కలుగుతూ ఉంది. అలాగే 10 మంది కుమారులు ఉన్నటువంటి కుటుంబము, లేక 4 ఉన్న కుటుంబము, 5 మంది ఉన్న కుటుంబాలు, 2 ఉన్న కుటుంబాలు, అలాగా వారి యొక్క సంపాదన తీసుకొచ్చి ఒక కుటుంబంలో తండ్రి దగ్గర ఆ నాయకుడి దగ్గర దాన్ని నడిపిస్తే ఎంత ఉంటాయండి డబ్బులు? పాయింట్ అర్థమైందా? ఎంత సమృద్ధిగా ఉంటారండి, లేమి లేకుండా ఉంటారు. ఇంకా వాళ్ళు సహోదరులు ఐక్యత కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు? జీవిస్తారు. అంటే ఇటువంటి ఏర్పాటు భౌతికమైనటువంటి కుటుంబాలలో లేవు కాబట్టి దేవుడు ఆత్మ సంబంధించినటువంటి ఒక కుటుంబాన్ని ఏం చేశాడు? ఆయన కట్టాడు. దీన్ని మీకు అర్థం కావాలంటే ఒక మాటను చూడండి. నేను త్వరగా కొన్ని సంగతులు మీకు చెప్పేస్తాను. ఇక్కడ యేసుప్రభువు వారు కూడా యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు. 17వ అధ్యాయం ఆయన యొక్క ప్రార్థన అదే, తండ్రి నీ వాక్యమును వారికి ఇచ్చున్నాను అని అన్నాడు. మీరు 17వ అధ్యాయము 20వ వచనంలో చదివితే, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును, అంటే అపోస్తుల ద్వారా ఎవరైతే వాక్యం ఉంటే వారును మన యందు ఏకమే ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారు అందరూ ఏకమే ఉండాలని వారి కొరకు ఏం చేస్తున్నాను అంటే యేసు ప్రభు యొక్క ప్రార్థనే సంఘము యూనిటీ కలిగి ఉండాలని, సంఘము ఐక్యత కలిగి ఉండాలని ఎవరు చెప్పారండి? యేసుప్రభు చెప్పాడు. ఇంకా ఐక్యత గురించి ఇంకా అర్థం కావాలండి, ఒక అద్భుతమైనటువంటి ఇలస్ట్రేషన్ చెప్పాడు యేసుప్రభు గారు. మీరు గమనించండి, లూకా సువార్తలో మీరు గమనించండి, లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. 12వ అధ్యాయం 24వ వచనంలో అయితే ఇక్కడ మత్తయి సువార్తలో ఏమంటే 7వ అధ్యాయంలో పక్షులు, ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకోండి అన్నాడు. అయితే ఇక్కడ లూకా గారు ఇంకొక మంచి విషయాల్ని వివరించి చెప్పాడు. ఆయన ఒక చరిత్రకారుడు కాబట్టి సంగతులన్నింటిని బాగా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, 12వ అధ్యాయం 24వ వచనంలో మీరు కనుక గమనిస్తే, కాకుల సంగతి విచారించి చూడుడి. సోదరులారా, ఎవరి గురించి విచారించాలటండి? కాకుల సంగతి విచారించండి. చూడండి, కుక్కలైతే నేను ముందుగా చెప్పాను మీకు, కుక్కలు ఆహారానికి ఏం చేస్తాయంటండి? ఆతురపడతాయి. కుక్కల పరిస్థితి ఇంకెటువంటిదంటే, ఈ వీధిలో ఉన్న కుక్క ఇంకొక వీధిలోనికి పోవడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఆ వీధి కుక్క ఇక్కడ రావడానికే అవకాశం లేదు. వస్తే వాటి యొక్క కోపం వాటిని కొట్టి కావాల్సింటే చంపడానికి కూడా ఏం చేస్తాయి, వెనకాడుకోకుండా ఉంటాయి. అంటే కుక్కలు ఆహారానికి ఆతురపడతాయి. కుక్కలు మరొక స్థలానికి ఇంకొక కుక్కను రానికొక్కనే ఏం చేస్తాయి, జాగ్రత్త పడతాయి. సుమా, ఇక్కడ మీరు గమనించండి, ఈ లూకా సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనం అంటే కాకుల సంగతి విచారించి చూడండి. ఈరోజు మీరు ప్రయత్నం చేయండి, మీ ఇంటి మీద ప్రయత్నం చేయండి, లేక మీ వీధిలో ప్రయత్నం చేయండి. ఒక పని చేయండి, ఉన్నటువంటి చేతిలో ఉన్నట్టు ఒక రొట్టె ముక్కను తీసుకోండి. ఒక రొట్టెని తీసుకొని ఒక రొట్టె ముక్కను అలాగేంటి ఒక కాకుకు చూద్దాం. ఆ కాకు ఒక్కటే తింటే మీరు ఏమన్నా చెప్పండి, నాకు పరీక్ష చేయండి. అందుకని కాకులు ప్రత్యేకంగా ఇచ్చి చూపించాడు ఆయన. నువ్వు ఒక రొట్టె ముక్క అక్కడ వేయగానే ఆ కాకి అక్కడ కూర్చొని కావు కావు కావుమని అరిచి కాకులన్నిటిని పిలుచుకొని ఆ ఉన్నటువంటి ఒక రొట్టె ముక్కనే ఏం చేస్తాయండి, తింటాయండి. అందుకనే లూకా గారు స్పష్టంగా ఆ కాకుల సంగతి మీరేం చేయండి, విచారించి చూడండి. అంటే కాకులలో ఏముంది? అందుకని యేసుప్రభు కాకులు ఎత్తి చూపించాడు. ఇంకా యేసుప్రభు ఏం చెప్పంటే, ఆ యొక్క ఏలియా అడవిలో ఉన్నప్పుడు కాకోలంతో ఏం పంపించాడంటండి, ఆహారాన్ని పంపించాడు. చూడండి, అంటే ఇలాగా కాకులలో ఏముందండి, ఐక్యత ఉంది. ఐక్యత కలిగి ఉండాలని ఎవరు ప్రార్థన చేశారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి సంఘం అంతా కూడా ఏం చేయబడి ఉండాలండి,
ఐక్యత కలిగి ఉండాలి. దీని గురించి ఒక మాట చూడండి త్వరగా. మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే ఆయన అంటూ ఉన్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. పైన ఒక మాట చదివితే 27వ వచనం చూడండి. అక్కడ మీరు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, ఎవరంట అండి? మీరందరూ కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు అన్నాడు. అంటే క్రీస్తు యొక్క శరీరం అంటే ఆయన యొక్క సంఘం. అందుకని నేను ముందు చెప్పాను, నా సంఘాన్ని కడతాను. ఆయన యొక్క శరీరం అనేటువంటి ఆయన యొక్క సంఘం. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆ సంఘంలో ఏముండాలంట? ఐక్యత కలిగి ఉండాలి. ఎంత బాగా చెప్పంటే మీరు గమనించండి. 12 ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు సుమా అని అన్నాడు. ఎలాగున్నాయంటండి? మన శరీరంలో ఏమున్నాయంటండి? అనేకమైనటువంటి అవయములు. అంటే వాటి యొక్క పనులు వేరే. కన్ను పని వేరు, ముక్కు పని వేరు, నోటి పని వేరు, చెవుల యొక్క పనులు వేరు, చేతుల పని వేరు, కాళ్ళ పని వేరు. అంటే మన దేహంలో ఉండేటువంటి ప్రతి అవయవము వేరువేరుగా ఉన్నా కూడా ఎలాగ ఇవన్నీ కూడా ఏం చెప్పడంట? ఒక్క శరీరమై ఉన్నాయి అన్నాడు. అంటే బాహ్యేంద్రియాలను అంతరేంద్రియాలు కూడా వేరే వేరే అవయములుగా ఉండి కూడా ఒక్క శరీరం కొరకు ఇవన్నీ కూడా ఏం చేయబడుతూ ఉన్నాయి? అభివృద్ధి కొరకు పాటుపడతాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలలో ఏముందండి? ద యూనిటీ, ఐక్యత ఉంది. కాబట్టి అటువంటి ఐక్యతను గురించి ఇక్కడ స్పష్టంగా ఆయన ఎంత బాగా చెప్పాడంటే, మన క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా మనం ఏం చేయబడి ఉన్నామంటండి? అవయములుగా ఉన్నాము. కాబట్టి వేరువేరుగా అవయములు ఉన్నటువంటి మనం ఎక్కడున్నామండి? క్రీస్తు అనేటువంటి సంఘంలో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయములుగా ఆయన యొక్క శరీరంలో ఉన్నాం. ఎలాగ శరీరము ఈ యొక్క శరీరం యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తుందో, సంఘంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు క్రీస్తు యొక్క శరీరం యొక్క అభివృద్ధి కొరకు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? యూనిటీ, అభివృద్ధి కొరకు ఏం చేయబడాల్సిన పని ఉంది? అవకాశం. ఈరోజు ఇదే స్థానిక సంఘం, మన ఎంఆర్ఎస్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని ఒకసారి ఆలోచించండి. మేమందరూ కూడా అలా ఉండమండి, మేమంతా యూనిట్గా మేము ఉండమండి, ఒక్కొక్కరు అక్కడ గుంపులైపోతాం అని ఒక్కొక్క కుటుంబాలు అలా గుంపులైపోతే ఇప్పుడు పరిస్థితి చూసారా? ఈ లాక్డౌన్ పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉందో. ఇదే బాగుంటే మనకు అది పెద్ద భవనం అవసరం లేదు. వారు వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళ రక్త సంబంధులు బంధువులు తీసుకొచ్చుకొని ఆరాధన చేసుకోవచ్చు కదా. పాయింట్ అర్థమైందండి? అంటే మనం ఎందుకు సంఘంలో కూడుకోవాల్సి వస్తూ ఉంది? ఎందుకు సుల్తాన్ పాలెంలో ఉండేటువంటి వాళ్ళు, ఎబ్బాల్లో ఉండేటువంటి ఇంత దూరం నుండి సోదరులు సోదరిమణులు వచ్చి సంఘంగా కూడుకొని ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నారు? ఒక యూనిటీ. మేమంతా కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయములుగా ఉన్నాం. కాబట్టి మేము వేరువేరుగా ఉన్నా కూడా ఒక్క అవయవంగా క్రీస్తు యొక్క శరీరం కొరకు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇదే స్థానిక సంఘాన్ని మనం ఏం చేస్తే, విచ్ఛిన్నం చేసేస్తే ఏం జరిగిపోద్దండి? ఇలాంటి స్వార్థపరులు లేకపోలేదు. అలాగే క్రీస్తు సంఘము ఒకటే. అందుకని నా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? కడతాను. ఆ సంఘముని రోమపత్రికలు ఎంత స్పష్టంగా చెప్పాడంటే, క్రీస్తు సంఘములన్నీ మీకు ఏం చేస్తున్నాయి? అంటే క్రీస్తు యొక్క శరీరం మనమండి. ఈ శరీరానికి శిరస్సు ఎవరంటండి? యేసుక్రీస్తు. ఈ శరీరాన్ని ఎంత తునకలు చేశారంటే, ఒకడు పౌలు సంఘాన్ని కట్టుకున్నాడు, ఇంకొకడు అపోలో సంఘాన్ని కట్టుకున్నాడు, ఇంకొకడు కేఫా సంఘాన్ని కట్టుకున్నాడు, ఇంకొకడు వచ్చి ఆ రోమన్ క్యాథలిక్ అంటాడు. అంటే రకరకాల ఇన్ని విచ్ఛిన్నాలు చేశారు దీన్ని. సరే, ఇది ఇలాగ పోయిందనుకోండి ఈ లోకము, వాళ్ళు మనవారైతే మనతో కూడా నివసిస్తారు, వాళ్ళు మనవారు కాదని స్పష్టంగా చెప్పినట్లు వాళ్ళు ఏం చేసేసారు? బయటికి వెళ్ళిపోతారు. అందుకని కొండ వేరైన తర్వాత కులం కూడా వేరైపోయింది అన్నట్టుగా వాళ్ళు మనలో ఏం చేయబడుతున్నారు అంటే మనలో ఉండకోకుండా బయలు వెళ్ళిపోతాం. మన సంబంధాలు కాదు. మన సంబంధాలు అయితే మన కష్టం వచ్చినా, మన నష్టం వచ్చినా, మనకు దుఃఖం వచ్చినా, మన కన్నీరు వచ్చినా మన బిడ్డలు మన కుటుంబాన్ని ఏం చేస్తారండి? కాపాడుకుంటారు. మన వాళ్ళు కాదని చెప్పడానికి ఏం చేస్తారు? మేము ఉండం, మేము చేయం, మీతో కూడా మేము కలిసి ఉండలేం, కాబట్టి మేము అర్జెంటుగా అయిపోవాలి, మేము బయటికి వెళ్ళిపోవాలి. అంటే అలా ఈ మిడతలకు ఉన్నంత జ్ఞానం లేదే.
నాయకుడుండి, వాక్యం ఉండి, కుటుంబానికి తండ్రి ఉండి, దేశానికి నాయకుడు ఉండి, ఈరోజు దేశాలు చెదిరిపోతూ ఉన్నాయి, కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి ఈరోజు పరిస్థితులు. ఎవరండి ఇప్పుడు జ్ఞానవంతులు? మిడతలు జ్ఞానం కలిగినటువంటివా? చిన్న కుందేలు జ్ఞానం కలిగినటువంటివా? చీమలు జ్ఞానం కలిగినటువంటివా? లేకపోతే నీవు నేను జ్ఞానవంతుడా? ఈరోజు అంతరిక్షానికి నువ్వు ఒక ర్యాకెట్ పంపించినంత మాత్రం నువ్వు జ్ఞానవంతుడు అయిపోలేదు. లేక నువ్వు ఒక వైద్యుడు నుండి నువ్వు మందులు కనిపెట్టినంత మాత్రం నువ్వేమైపోలేదు. చూడండి, వాటికి ఉన్నటువంటి బుద్ధి, వాటికి ఉన్నంత జ్ఞానం. అందుకని అవి మనకంటే మిక్కిలి ఏమైనటువంటి అంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి. ఏది బెస్ట్ అండి? ఆలోచించండి. చీమలకు మనకంటే జ్ఞానం కలిగినటువంటి కావా? చిన్న కుందేలు మనకంటే జ్ఞానం కలిగినటువంటి కావా? బండ సందులను ఏం చేసుకుంటూ ఉన్నాయి? ఎంత ఆపద వచ్చినా బండ సందులను ఏం చేస్తలేదు, తొలగిపోతలేదు. ఇప్పుడు చూడండి, మిడతలు, దానికి నాయకుడే లేడు, తండోపోతాడు. కొన్ని ఎకరాల కంట అండి, కొన్ని లక్షల ఎకరాలని ఒక్కసారి తిని ఖాళీ చేసేస్తాయి. చూసారండి, వాటికి ఎవరు లేరు, రాజులు. అయినా కూడా ఎంత పని చేస్తాయండి అవి. ఆ ఐక్యత ఈరోజు సువార్థికులుండి, సంఘ పెద్దలుండి, పరిచారకులుండి, కొంతమంది తమ స్వార్థం కొరకు అక్కడక్కడ ఒక్కొక్క కుటుంబాలు కూడుకుని మేము సంఘం అయిపోతాం అని ఈరోజు ఎంత సంఘాన్ని ఎంతగా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్వార్థం. అందుకనే పౌలు గారు అన్నాడు, మీలో నుండే క్రూరమైనటువంటి తోడేలు బయలుదేరుతాయి అన్నాడు. ఈరోజు 400 మంది కూడుకున్నటువంటి స్థానిక సంఘాన్ని సాధ్యమైతే కొంతమంది దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, స్వార్థపరులు ఈరోజు ఇదే స్థానిక సంఘాన్ని ఎన్ని భాగాలు ముక్కలుగా చేయడానికి కూడా ఏం చేయరు, వెనకాడండి. అయితే దేవుని యొక్క కృప ఏంటంటే సంఘ పెద్దలు కొంచెం స్టాండర్డ్గా నిలబడడం చేత, కొంతమంది సంఘంలో ఉన్నటువంటి సభ్యులు స్టాండర్డ్గా ఉండడం చేత ఈరోజు అక్కడక్కడ స్థానిక సంఘాలు ఏర్పడలేదు. ఇప్పుడున్నటువంటి ఈ స్థానిక సంఘం ద్వారా చెప్తాను. అయితే లేకపోతే ఈరోజు అక్కడ కూర్చునేటువంటి వాళ్ళు అక్కడ ఒక స్థానిక సంఘం అంట, ఇక్కడ కూర్చున్న ఇక్కడ ఒక స్థానిక సంఘం. అప్పుడు ఎన్ని అయిపోతాయి? ఏం లేకుండా పోతాయండి? ఐక్యత లేక. పని చేయాలన్నా కొత్త వాళ్ళకి వాక్యం చెప్దాం, కొత్త చోట వాక్యాన్ని నేర్పిద్దాం. లేకపోతే అక్కడ తెలుగులో ఉందా, కన్నడలో చేద్దాం, తమిళ్లో చేద్దాం, భాషను నేర్చుకుందాం. ఏం భయపడాల్సిన అవసరం లేదే. ఉన్న వాళ్ళని విడదీయడం అది ఎంతవరకు న్యాయం? చూడండి, ఎవరికంటే జ్ఞానం ఉండేది? మనుషులకు జ్ఞానం ఉందా? వీటిని చూసి మనం ఏం చేసుకుంటా? అందుకనే సొలొమోను స్పష్టంగా చెప్పాడు. ఇంకొక మాట మనం చదివి ముగిద్దాము. ఇక్కడ ఏమంటే, బల్లిని నీవు చేతులతో ఏం చేసుకోవచ్చు, నువ్వు పట్టుకోవచ్చు, అయినను అవి ఎక్కడ నివసిస్తాయంటండి? రాజగృహములలో ఉండును. బల్లి ప్రయోజనమే అండి. అయితే ఎవరు కూడా ఏ ఇంట్లో కూడా బల్లులు ఉండాలని ఏం చేయరు, ఇష్టపడరు. బల్లు ప్రయోజనాలు అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కీటకాలు ఏమేమి ఉంటాయో ఆ కీటకాలు ఏం చేస్తూ ఉంటాయండి, అవి తినేస్తాయి. అంటే మనకు ఏం కలిగినకోకుండా, అపాయం కలిగినకుండా కాపాడతాయి. అయితే అదే బల్లి మనం తినేటువంటి వంటలలో కానీ పడిపోతే ఏం జరగద్దండి, మనకు అపాయం కలగద్ది. అయితే ఆ బల్లులు ఇంగ్లీష్లో స్పైడర్ అని చెప్పాడు, అయితే తెలుగులో బల్లి అని ఉంది. బల్లే ఆలోచన చేద్దాం. ఆ బల్లి ఎక్కడ ఉంటుందంట అండి? రాజుల యొక్క గృహంలో ఏం చేస్తూ ఉంటుంది, అది నివాసం చేస్తూ ఉంటుంది అంటండి. అంటే అది ఎక్కడున్నా కూడా తనకి ఎవరి ద్వారా ఎటువంటి అపాయం కలిగినకోకుండా ఎక్కడ నివాసం చేస్తుందండి? సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుందండి. మరి ఈరోజు మనం ఆలోచించండి, క్రీస్తు సంఘమైనటువంటి మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత మనం ఆ క్రీస్తు అనేటువంటి సేఫ్ జోన్లో క్రీస్తులోనే మనం ఉన్నామా, లేక క్రీస్తుకు బయటకు వెళ్ళిపోతా ఉన్నామా? ఏం చేసుకుంటే ఒకసారి ఆలోచించుకుందాం. అంటే ఆ యొక్క బల్లులు ఏమన్నాయండి, వాటికి భద్రత ఉందండి. ఎవరింట్లో ఉంటాయి? అది గుడిసెలున్నా గుడిసెలు ఇంట్లో ఉంటాయి, లేకపోతే మిద్దెల ఇంట్లో ఉంటాయి. అలాగా రాజుల యొక్క గృహాల్లో, దర్బారులో కూడా ఏం చేస్తాయండి, ఉంటాయి, నివసిస్తాయి. అంటే అది ఎప్పుడు కూడా ఏమీ ఏదో వెతుకుతూ ఉంది, తనకు అపాయం కలగనివ్వకుండా సేఫ్గా ఉండడానికి ఏం చేస్తున్నాయి. ఈరోజు మన సేఫ్ కొరకు మనం ఏం చేస్తామండి? మనం చెప్పండి, ఇక్కడ కూర్చునేటువంటి మనం సేఫ్గా ఉండాలి, మన కుటుంబాలు సేఫ్గా ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాము? ముందు ఫోన్ చేస్తారండి ఎవరన్నా. ఒకటి, మీకు ఇన్సూరెన్స్ కావాలని అడుగుతారండి. సరే ఇన్సూరెన్స్ ఇస్తావా సార్? ఎంత సార్ అంటే ఇప్పుడు అంటాడు 25 lakhs సార్.
క్రెడిట్ కార్డు తీసుకోండి, 25 lakhs లేక 60 lakhs. అబ్బా చాలా బాగుంది, ఒకేసారి ఒకే ఇన్స్టాల్మెంట్లో 2,000 తీసుకునేస్తాను సార్ అని కట్ చేసుకుంటారు అక్కడే. ఇది చాలా బాగుంది, సేఫ్గా. ఎవరికి సేఫ్? నాకు కాదు సేఫ్, నాకు ఇన్సూరెన్స్ చేశారు, నేనేమైనా చనిపోతే నా కుటుంబానికి అదంట సేఫ్టీ. ఎవరు కావాలండి? ఈరోజు బ్రతికి ఉండేటువంటి మనకి ఆ డబ్బులు ఇస్తే అది ఉపయోగం. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్లు సాధ్యమైతే డబ్బులు అయిపోతాయేమో, ఎందుకు ఇదైపో వెళ్ళి బంగారు కొనుక్కొచ్చి బంగారుని ఏం చేసుకోవడం, సేఫ్ జోన్. లేకపోతే మన భద్రత కొరకు వెళ్ళిపోయి ఏం చేస్తాము, బ్యాంకులలో డబ్బులు ఏం చేస్తాం. నేను ఇవన్నీ వద్దు అని చెప్పలేదు, ఇవన్నీ మనకు అవసరమే, కానీ వీటి చేత మనకు సేఫ్ జోన్ లేదు. ఆహారం తిన్నటువంటి వాడు బ్రతుకుతాడు, తిననటువంటి వాడు బ్రతుకుతాడు. తిన్నటువంటి వాడు చస్తాడు, తిననటువంటి వాడు చస్తాడు. ఐశ్వర్యవంతుడు చనిపోతాడు, పేదవాడు కూడా ఏం చేస్తాడండి, చనిపోతాడు అనేటువంటిది వాస్తవం. అయితే మనం చనిపోయిన తర్వాత సేఫ్ జోన్ అనేటువంటి క్రీస్తులో మనం ఏం చేస్తామా, ఆయన యొక్క సంఘములో, ఆయన యొక్క ఇంట్లో ఉన్నామా అని చూసుకోవాలి. అందుకు ఒకే ఒక మాట చదివి ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను చూడండి త్వరగా. 12వ అధ్యాయం 28వ వచనంలో, 12వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్పబడింది చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది, చూడండి ఏ రాజ్యం కాదు, భౌతికమైన రాజ్యం కాదు, నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. అంటే నిశ్చలమైనటువంటి ఏం పొందండి, రాజ్యాన్ని పొందాలి. ఆ నిశ్చలమైనటువంటి రాజ్యం ఏదంటే ఇంతకుముందు చెప్పబడినటువంటి మిడతలు, ఆ సంఘంలో ఐక్యత, అలాగే ఇంతకుముందు చెప్పబడినటువంటి చిన్న కుందేలు బండ సందులలో ఏం చేస్తూ ఉన్నాయండి, అవి నివాసం. అలాగా సేఫ్ జోన్ ఎక్కడుందంటే క్రీస్తు సంఘములో ఉంది. క్రీస్తు సంఘముకు వెలుపట ఏం లేదండి, సేఫ్ జోన్ అనేటువంటి లేదు. క్రీస్తులోనే నిజమైనటువంటి రక్షణ ఉంది. క్రీస్తులో తప్ప క్రీస్తుకు వెలుపల ఎటువంటి ఏం లేదండి, రక్షణ అనేటువంటిది లేదు. కాబట్టి ఈ యొక్క 4 జీవులను చూసినటువంటి మనం, అవి ముక్కిలి భూమి మీద ఉన్న వాటన్నిటిలో మిక్కిలి ఏమైనటువంటి అట, జ్ఞానం కలిగినటువంటి. ఒకసారి దేవుని అడుగుదాం. అందుకే చెప్పాను ముందుగానే ప్రారంభంలోనే, మనకు జ్ఞానం కొద్దిగా ఉందా, దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనకు శక్తి చాలదా, ఆ జ్ఞానం చాలదా? చాలినప్పుడు ఎవరిని అడగాలంటండి, దేవుని అడుగు. మిమ్మల్ని గద్దించుకోకుండా ఆ జ్యోతిర్మయుడు తండ్రి సమస్తాన్ని నీకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం చేత దైవికమైనటువంటి జ్ఞానాన్ని కనుగొని ఏం చేయాలంటండి, దైవ కృపలో ఏం చేద్దాం, నడుచుకుందాం. కాబట్టి భూమి మీద మనుషులు మాత్రమే కాదండి జ్ఞానవంతుడు, మనుషుల కంటే మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి ఏమిటంటే చీమలు జ్ఞానం కలిగినటువంటి. చీమలలో క్రమశిక్షణ ఉంది, చీమలలో ముందుకు కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకున్నటువంటి జ్ఞానం ఉంది. చీమలలో ఇంకా ఏం చేస్తాయండి, అవి ధైర్యం కలిగినటువంటి ఒక పని చేయాలనుకుంటే ఆ పనిని సాధించేంత వరకు ఏం చేయండి, వెనకాడవు. చిన్న కుందేలు ఉన్నాయండి, బండ సందులలో ఉన్నతమైనటువంటి బండలలో ఏం చేస్తూ ఉంటాయండి, నివాసము ఏర్పాటు చేసుకుంటాయి. ఏమైనా అపాయం వస్తుందంటే వెంటనే బండ సందులలో వెళ్ళిపోయి నివసిస్తాయి. సరే ఇక్కడ మనకు అపాయం ఉంది, గద్దల ద్వారా అపాయం ఉంది, ఈ యొక్క నక్కల ద్వారా, ఫాక్స్ ద్వారా మనకు అపాయం ఉంది అని చెప్పి స్థలాలు ఎప్పుడు కూడా మారుస్తూ ఉండవండి, అక్కడే ఉంటాయండి. అలాగే మిడతలండి, వాటికి రాజు లేడు, ఆయన పంతులుగా వచ్చి ఏం చేస్తూ ఉంటాయి, అలాగా పంటలన్నింటినీ నాశనం చేస్తుంటాయి. అంటే వాటిలో ఉన్నటువంటి యూనిటీ, ఐక్యత ఎంత గొప్పదో చూడండి. అలాగే భద్రత ఎక్కడుందంటండి, రాజు గృహంలో బలులు నివసిస్తాయి. అలాగా మనం కూడా క్రీస్తు అనేటువంటి సంఘంలో మనం నాటబడి కట్టబడి ఆ క్రీస్తు అనేటువంటి రాక్, ఆ బండ దగ్గర మనం నివసిస్తేనే నిత్యమైనటువంటి సేఫ్ జోన్లోకి ఒకరోజు ఏం చేస్తామండి, వెళ్తాం. లేకపోతే వీటన్నిటికీ ఒకరోజు ఏముందండి, అపాయం ఉంది. అందుకనే వాని పని ఏదో ఆ రోజు అగ్ని బయలుపరుస్తుంది అంటండి. వాళ్ళు కట్టినటువంటి పని నిలిస్తే వాళ్ళకి రివార్డులు వెళ్తూ ఉంటాయి. ఎవరి పని అయితే కాలిపోతూ ఉంటుందో వాడు నష్టాన్ని ఏం చేస్తుంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క పాఠం ద్వారా మనం ఆలోచించగలిగినటువంటి విషయం ఏంటంటే, మనం ఆ యొక్క చిన్న కుందేళ్ళను కానీ, అలాగే మనం మిడతలు కానీ, అలాగే బలులు కానీ, చీమలు, వాటిలో తెలివితేటల్ని ఆలోచన చేసుకొని మన తెలివితేటల్ని పరిశీలన చేసుకొని మనం ఎంత సేఫ్ జోన్లో ఉన్నామో లేదని ఏం చేయాలి, మనం పరిశీలన చేసుకొని అలా ముందుకెళ్ళాలని
ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ చిన్న వాక్యాన్ని ముగిస్తాండి. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ.